హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మా ఇంట్లో క్యారెట్ వేపుడు చేసాం ఫ్రెండ్స్. ఈ క్యారెట్ వేపుడు మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, అందరికైనా అందరూ చేసుకుంటారు. కానీ ఎండుమిరగాయలు, ఎల్లుల్లిపాయ గుళ్ళు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఎక్కువ వేసుకొని ముందు అది బాగా వేపేసి లైట్గా ఇంగు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. పోపులోనే వేసుకోవాలి ఇంగు వేసి. మిక్సీలోని చెక్క వద్ద కింద క్యారెట్ కోరేసాం ఫ్రెండ్స్. కోరేసి బాగా పోపు ఎల్లుల్లిపాయ గుళ్ళు బాగా వేగిన తర్వాత క్యారెట్ వేసి బాగా దోరగా వేయించేసుకోవాలి ఫ్రెండ్స్. క్యారెట్ పిల్లలు అస్సలు తినరు ఫ్రెండ్స్, కానీ పిల్లలకి కంటికి, పెద్దవాళ్ళకి కూడా మంచిదే కంటికి. ఇది చేసి పిల్లలకు పెడితే ఇది వేగిపోవడం వల్ల నూనె ఎక్కువ వేసుకుని వేపుతాం కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం బోల్డ్ కలుస్తుంది, పిల్లలు కూడా చక్కగా తింటారు. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్, 1000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. బంధువులు, స్నేహితులు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంతమంది అవుతారని అనుకోలేదు ఫ్రెండ్స్, కానీ చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో వంట చేసుకునే ఆడవాళ్ళు నేను పెట్టే వీడియో కూడా ఇంత మంది సబ్స్క్రైబర్స్ అవుతారని అనుకోలేదు. అయినందుకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. స్నేహితులకి, ఫ్రెండ్స్లకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.